కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ-శ్రమ్ పోర్టల్ నందు సంఘటిత అసంఘటిత కార్మికులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బషీరునిసా బేగం తెలిపారు. సమీప సచివాలయాల ద్వారా లేదా ఆన్లైన్లో ఈ-శ్రమ్ పోర్టల్ నుండి స్వంతంగా అయినా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా తెలియజేశారు. నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా తెలియచేయడం ఏంటంటే, మీరందరూ కూడా దయచేసి ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోండి. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడానికి అర్హతలు 16 నుండి 60 సంవత్సరాల లోపల ఉండాలి. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీలలో కానీ తర్వాత షాపులలో కానీ పనిచేస్తూ ఉంటే వాళ్ళకు 15,000 కన్నా తక్కువ జీతం వస్తూ ఉండాలి. ఈఎస్ఐ పిఎఫ్ ఉండకూడదు. అలా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేని వాళ్ళందరూ కూడా ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. ఇంకా అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా అంటే భవన నిర్మాణ కార్మికులు కానీ, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, మిడ్ డే మీల్ వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, ఇంట్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళు కానీ, ఈ కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ, ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కానీ, ఈ తాపి పని చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే స్లాబ్ పాలిషింగ్ వాళ్ళు కానీ, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ-శ్రమ్‌లో నమోదు చేసుకోండి. మీకు ఈ-శ్రమ్ నమోదు చేసుకోవడానికి సంబంధిత సచివాలయాల దగ్గరికి వెళ్ళండి. లేదు అంటే సొంతంగా e-shram.registration అని గూగుల్‌లో కొడితే మీకు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటుంది. అలా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారానైనా మీరు చేసుకోవచ్చు. దీనికి ఒక్క రూపాయి కూడా మీరు రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. మీ ఆధార్‌కి లింక్ అయినటువంటి ఫోన్ నంబరు ఈ 2 కూడా తీసుకొని సచివాలయాల దగ్గరకైనా వెళ్ళండి. లేకపోతే మీ ఫోన్లలోనైనా మీరైనా నమోదు చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వము రూపొందించినటువంటి పోర్టలు. దీంట్లో ఎవరైతే నమోదు చేసుకొనబడతారో వాళ్ళకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుండి తొందరలో వచ్చేటువంటి కార్మికులకు అందజేసేటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వాళ్లకు మాత్రమే లభిస్తాయి. దయచేసి ఈ విషయం అందరూ గుర్తుంచుకోండి. ఒకసారి పోర్టల్ అనేటువంటిది క్లోజ్ చేస్తే మళ్ళీ దాన్ని ఇంకా తెరవడం అనేటువంటిది ఉండదు. ఈ పోర్టల్ కంప్లీట్‌గా క్లోజ్ చేసే లోపల దయచేసి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా నమోదు చేసుకోమని చెప్పేసి కార్మిక శాఖ తరపున నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.